బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. పుతిన్ ట్రంప్ భేటీ సాధించిన పురోగతి బాగుందంటున్నారు. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి భేటీకి సంబంధించి సాధించిన పురోగతి బాగుంది అంటూ కూడా భారత విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితం ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది. శాంతి సాధన దిశగా ప్రయత్నాలు ప్రశంసనీయమంటూ చెప్పుకొచ్చింది భారత విదేశాంగ శాఖ. చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి ఇటు భారత విదేశాంగ శాఖ జారీ చేసిన స్టేట్మెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇండియా వెల్కమ్స్ ద సమ్మిట్ మీటింగ్ ఇన్ అలాస్కా బిట్వీన్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా. Their leadership in the pursuit of peace is highly commendable. India appreciates the progress made in the summit. The way forward can only be through dialogue and diplomacy. The world wants to see an early end to the conflict in Ukraine అంటూ కూడా చెప్పుకొచ్చింది భారత విదేశాంగ శాఖ. అంటే ఇంట్రెస్టింగ్ ఆ లాస్ట్ లైన్స్ ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ లాస్ట్ లైన్స్ కూడా ఏమని, ఇండియా అప్రిషియేట్స్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ద సమిట్. ద వే ఫార్వర్డ్ కెన్ ఓన్లీ బీ త్రూ డైలాగ్ అండ్ డిప్లొమసీ. కేవలం చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ప్రపంచం అతి త్వరగా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలి, దాని ముగింపుకి ప్రపంచం ఎదురు చూస్తోందంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇటు భారత్ స్వాగతిస్తోంది ట్రంప్ పుతిన్ భేటీని అంటూ కూడా ప్రారంభిస్తూనే లీడర్షిప్ గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. దేర్ లీడర్షిప్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ పీస్ ఈస్ హైలీ కమాండబుల్ అంటూ కూడా శాంతి కోసం ఇద్దరు చేసిన ప్రయత్నాలని ఇక్కడ హర్షించడం జరుగుతోంది, ప్రశంసనీయమంటూ కూడా కితాబిస్తోంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే లాస్ట్ లైన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ద వరల్డ్ వాంట్స్ టు సీ అన్ ఎర్లీ ఎండ్ టు ద కాన్ఫ్లిక్ట్ ఇన్ యుక్రెయిన్. అంటే యుక్రెయిన్లో జరిగిన ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించి ముగింపు ఎప్పుడు పడుతుందని చెప్పి యావత్ ప్రపంచం ఎదురు చూస్తుందంటూ కూడా ఇటు భారత ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్ మీరు చూడండి. ట్రంప్ ఏమన్నాడు, వచ్చిన గంటలోనే యుద్ధం ఆపేస్తా అన్నాడు. నేను వచ్చిన గంటలోనే యుద్ధం ఆపేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఆ తర్వాత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని తిట్టాడు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ని కూడా ఎన్ని మాటలు అన్నాడు. ఇప్పుడు అదే పుతిన్ను వెళ్ళాడు, సాదరంగా స్వాగతం పలికాడు. బట్ జరిగిందేంటి? ప్రస్తుతం ఇదే చర్చ చూడందుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇటు ఒక విధంగా చెప్పాలంటే దీన్ని స్వాగతిస్తున్నట్టుగానే భావించాలి మనం. కానీ లాస్ట్ లైన్ చూడొచ్చు, ద వరల్డ్ వాంట్స్ టు సీ అన్ ఎర్లీ ఎండ్ టు ద కాన్ఫ్లిక్ట్ ఇన్ యుక్రెయిన్. ప్రపంచం యుక్రెయిన్లో నెలకొన్న ఆ కాన్ఫ్లిక్ట్ని, లేకపోతే యుక్రెయిన్తో నెలకొన్న కాన్ఫ్లిక్ట్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే యుక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న ఆ యుద్ధానికి ముగింపు చాలా త్వరగా చూడాలనుకుంటోందని అర్థం వచ్చేలా ట్రంప్ ఉద్దేశిస్తూ భారత్ చెప్పుకొచ్చిందా? బహుశా ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే టారిఫ్ వార్తో భారత్ను బెదిరించిన నేపథ్యంలో ముందు నువ్వు త్వరగా పనిచేయవయ్యా, నువ్వు అన్నమాట నిలబెట్టుకోవయ్యా అనే క్వశ్చన్ తెర మీదకి తీసుకొచ్చింది ట్రంప్ను. సో ఈ క్రమంలో నేనొస్తా, యుద్ధాన్ని ఆపుదాం అంటూ భారత్ ఎప్పుడో చెప్పింది. వీఆర్ రెడీ. నిజానికి ఈరోజు ట్రంప్ మధ్యవర్తిత్వం అంటున్నాడు, కానీ మొన్న మోదీ వెళ్ళిన తర్వాత కదా మోదీ వెళ్ళి మధ్యవర్తిత్వం ప్రయత్నం చేసిన సందర్భం. ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు, పుతిన్ అధ్యక్షుడు అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడిన సందర్భం. భారత్ రెండు వైపులా కూడా మాట్లాడింది, రెండు వైపులా కూడా చర్చించింది, రెండు వైపులా కూడా ఇది యుద్ధాల కాలం కాదు, ఇది యుద్ధాల సమయం, ఆ యుద్ధ కాలం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఒకటే చెబుతోంది, నువ్వు ఆపగలిగితే త్వరగా ఆపు, లేదా భారత్ కలగజేసుకోగలదు, భారత్ తన సత్తా ఏంటో చెప్పగలదు, భారత్ తన ఆసక్తి ఏంటో చాటగలదు. ఎందుకంటే డైలాగ్ అండ్ డిప్లొమసీ బహుశా నీకు అర్థం కాని రెండు మాటలు కాబట్టి, ఇవి నీకెప్పుడు గొప్పే కావాలి కాబట్టి, నువ్వెప్పుడు నీ డబ్బా నువ్వు కొట్టుకుంటూ ఉంటావు కాబట్టి. ఈరోజు కూడా చూడండి, చాలా చాలా టాక్టికల్గా వ్యవహరించాడు పుతిన్ అని చెప్పుకోవాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. నాతో పాటు కొలీగ్ నందు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి నేను నందు దగ్గరికి వెళ్ళకన్నా ముందు ఈరోజు పుతిన్ చాలా టాక్టికల్గా మాట్లాడాడు. అంటే ట్రంప్ని ఎక్కడ హర్ట్ చేయలేదు, అలా చెప్పి పూర్తిగా పొగడ్ను లేదు. మై నైబరింగ్ ఫ్రెండ్ అంటూ ప్రారంభించాడు.
అంటే నువ్వు నాకు లెక్క కాదు, అమెరికా నాకు లెక్క అంటూ అర్థం వచ్చేలా పుతిన్ ఇటు ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడితే కంక్లూషన్కి వచ్చే సందర్భంలో ఒక్కసారిగా ఆమాంతం ఆకాశానికి ఎత్తేశాడు. 2022లో నువ్వు ఉండుంటే కనుక, ట్రంప్ ఉండుంటే యుద్ధం వచ్చేది కాదు అంటూ కూడా పొగిన సందర్భం. సో వీటన్నిటిని బేరేజ్ వేసుకుంటే ఈరోజు ఏషియా చాలా ఆసక్తికరంగా అడుగులు వేస్తోంది. ట్రంప్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తోంది. బహుశా పుతిన్ చాలా టాక్టికల్గా మూవ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు భారత్ అడుగులు ఎటువైపు పడే అవకాశం ఉంది. ఇటు యుక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి వాతావరణం మరి రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో భారత్ ఇక అడుగు పెట్టి సమస్యను సాల్వ్ చేయబోతుందా? దీనికి సంబంధించి చర్చ జరుగుతుందో ఒకసారి నేను నందు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నందు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. భారత్ ఒకటే చెప్తోంది, స్వాగతిస్తున్నాం ఇటు యుక్రెయిన్కి అలాగే రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధం అంశానికి సంబంధించి అమెరికా కలిగి చేసుకొని ఒక మీడియేటర్ గానో లేకపోతే దీనికి సంబంధించి చర్చ అంటే పుతిన్ అలాగే ట్రంప్ మధ్య భేటీ, ఆ మీటింగ్కి సంబంధించి ఉద్దేశిస్తూ దీన్ని ఆహ్వానిస్తున్నాం, దీన్ని ప్రశంసిస్తున్నాం అని చెబుతూనే త్వరగా ఈ యుద్ధం ఆగిపోవాలి అని కోరుకుంటోంది, యావత్ ప్రపంచం చూస్తోందని ఒక చెప్పిన వ్యాఖ్యను ఎలా చూడాలి? సచిన్, ఇక్కడ నాకు రెండు రకాలుగా అర్థం అవుతుంది. యాక్చువల్లీ ఇటు పుతిన్ చేసినటువంటి కామెంట్ అయినా సరే, లేదు అంటే భారత్ చేసినటువంటి ట్వీట్ అయినా సరే. బేసిక్గా ఫస్ట్ మనం మాట్లాడుకుంటే భారత్ దౌత్యపరంగా చర్చలతో శాంతిని నెలకొల్పొచ్చు, యుద్ధాలు అవసరం లేదు, మేము తొందరగా పీస్ అక్కడ కుదరాలని మేము కోరుకుంటున్నాం ఉక్రెయిన్లో అని చెప్పేసి అన్నది అంతవరకు బాగుంది. భారతదేశం ఉద్దేశం ఎప్పుడు ఉండేదే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అంతవరకు బాగుంది. కాకపోతే సెకండ్ వర్షన్ నేను ఒకసారి చెప్పదలుచుకుంటున్నాను దీంట్లో. అంటే నాకు అర్థమైంది, మేబీ ఒక రకంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి సెన్స్ ఏమో అని నా ఉద్దేశం. అక్కడ పుతిన్ మాట్లాడుతూ కూడా నువ్వు ఉంటే 2022లో అసలు యుద్ధం మొదలయ్యేది కాదు అని ట్రంప్ను కూడా అన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా కొంచెం ఏదైనా కొంచెం వెటకారంగా అన్నారేమో అనిపించింది నాకు. ట్రంప్ అన్నారు ఒకప్పుడు 2022లో నేనుంటే అసలు యుద్ధమే జరిగేది కాదు అన్నారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత 24 గంటల యుద్ధాన్ని ఆపేస్తానన్నారు. తర్వాత ఏమన్నారు, జస్ట్ జోక్ చేశా అని చెప్పేసి అన్నారు ట్రంప్. నేను అవే జస్ట్ జోకింగ్ అని చెప్పేసి మాట్లాడారు. అంటే చేతులు ఎత్తేసారు, నేను చేయలేనని చెప్పేసి అక్కడే చెప్పేశారు. రెండోది, పుతిన్ ఆ మాట అన్నారు కదా, 2022లో ఒకవేళ నువ్వు ఉంటే యుద్ధం జరిగేది కాదేమో అని చెప్పేసి అన్నారు కదా. నేను అది కూడా కొంచెం సెటైరికల్గా అన్నారేమో. ట్రంప్ ఈ డబ్బా కొట్టుకుంటుంటారు కదా, నేనుంటే జరిగేది కాదు, నేనుంటే అది చేసేవాడిని కాదు, ఇది చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏం చేశారు? సరే, ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఏం చేయగలిగారు? ఎక్కడైనా సరే ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎస్కలేట్ అవ్వకుండా చూసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారా? ఏ రకంగా అయినా సరే. ముందేమో అక్కడ ఉక్రెయిన్కి నేను ఆయుధాలు ఇవ్వను, మా దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయి అన్నారు. మళ్ళీ ఆయుధాలు ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుని పిలిచి అవమానించారు. మళ్ళీ తీసుకెళ్ళి నా ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడారు. రష్యా విషయం కూడా అంతే, రష్యాతో నేను మాట్లాడుతున్నాను, అంతా సెట్ అవుతుంది అంటారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత రష్యా అధ్యక్షుడికి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఆయన మూడు ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతుంటుంది, పగులు బాగానే మాట్లాడతారు, రాత్రికి వెళ్ళి యుద్ధాలు చేసేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ఎక్కడా కూడా ఇప్పుడు ఇన్ని రోజులు చర్చలు జరగడానికి ఇన్ని రోజులు కారణం ఏంటి? నిన్న మొన్నటి దాకా రష్యాని బెదిరించడానికి ట్రై చేశారే తప్పితే రష్యాతో ఏమైనా చర్చలు జరపడానికి ట్రై చేశారా? ఎంతవరకు జరిగినాయి ఆ చర్చలు? లేదంటే ఎంతవరకు జరిగినాయి అసలు ఆ ప్రయత్నాలు? నీ మీద నీ వ్యాపారం ఆపేస్తాను, నీ మీద నీ సంగతి ఏంటో నేను తెలుస్తానని చెప్పేసి రష్యాను బెదిరించే ప్రయత్నం చేశారు కదా. సో నాకు తెలిసి కొంచెం సెటైరికల్గా అన్నారేమో అనేది పుతిన్ నా ఉద్దేశం. రెండోది, ఇండియా చేసినటువంటి ట్వీట్ కూడా నాకు రెండు రకాలుగా అర్థమవుతుంది. ఒకటి, యాజ్ యూజువల్గా స్ట్రైట్గా చూస్తే ఇలా ఉంది. రెండోది, చర్చల ద్వారా లేదంటే దౌత్యం ద్వారా పనులు అవుతాయి తప్పితే నీ పిచ్చి టారిఫ్ల వల్లనో లేదంటే నువ్వు చేసే బెదిరింపుల వలన కాదు అని కొంచెం ఇండైరెక్ట్గా అన్నారేమో అనేది కూడా నాకు అన్నది ఐ కెన్ అండర్స్టాండ్ ఇన్ దట్ వే ఆల్సో. దానికి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే అసలు ఇండియా మీద ఎందుకు పగబట్టే ట్రంప్ అనేది ఎవరికి అర్థం కాలేదు కదా. ఇండియా మీద అసలు ఎందుకు టారిఫ్లు వేయాలి? సరే, ఇండియా మీద టారిఫ్లు వేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇండియా లాంటి దేశం ట్రంప్కు భయపడుతుందనే ట్రంప్ ఉద్దేశం? లేదంటే రష్యాకి ఏమి నష్టం జరిగింది? ఇండియా మీద టారిఫ్లు వేసిన తర్వాత అబ్బో రష్యా చాలా నష్టపోయింది, ఇండియాకి రష్యాకు ఉన్నటువంటి ఈ వ్యాపార సంబంధాలన్నీ తెగిపోతున్నాయని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. ఎక్కడ తెగిపోయినాయి? ఇంకా బలపడ్డాయి కదా. మనకి ఇంకా తక్కువకి రష్యా ఆయిల్ ఇస్తారని చెప్తుంది, మనకి రష్యాకు ఉన్నటువంటి బంధం ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది కదా. సో ఓవరాల్గా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇలా అఫీషియల్గా ఒక ట్వీట్ చేసినా లేదంటే పుతిన్ అక్కడ మాట్లాడినా సరే ఇంటర్నల్గా వాళ్ళ ఉద్దేశం వేరు. జరుగుతున్నది అర్థం చేసుకోలేనంత పిచ్చి వాళ్ళు అయితే కాదు కదా. ట్రంప్ చేసినటువంటి పిచ్చి ప్రయత్నాలు ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. 2022లో నువ్వు ఉంటే అసలు జరిగేది కాదు అన్నాడంటే ఇప్పుడు ఏమైంది? ఇన్ని రోజుల నుంచి ఏం జరిగింది? ఏం చేస్తున్నాడు ట్రంప్ వచ్చిన తర్వాత? సంవత్సరం అయింది కదా, ఏం చేశాడు? ఏమీ చేయలేదు కదా చివరికి. సో ఈ సెన్స్ లో అన్నారేమో అని నాకు అనిపించింది. మరి అంటే ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మనం. భారతదేశం కూడా అదే చెప్పింది కదా, ఇంత యాగి చేసావు చివరికి నువ్వు ఇప్పుడు మంచి ఇలాంటి ఒక పురోగతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని భారత్ అంటుందంటే అసలు ఆ చర్చల్లో ఏం పురోగతి ఉంది? చర్చించడమే పురోగత? లేకపోతే చర్చల ఫలితం ఏమైనా ఉందా? ఫలితం ఏమీ లేదు.
చివరికి పుతిన్ చెప్పినటువంటి ఆ రూల్స్కి ఏం చేయాలో అర్థం కాక ట్రంప్ జుట్టు బీక్కుంటున్నటువంటి పరిస్థితి. అటు జెలెన్స్కీని ఒప్పించలేక, ఇటు రష్యాని ఒప్పించలేక, మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే జోకర్ అయిపోతున్న పరిస్థితి ప్రపంచ దేశాల ముందు. ఏం పురోగతి ఉంది? కానీ ఉన్నటువంటి పురోగతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే జరిగిన రిజల్ట్ ఏముంది? అల్టిమేట్గా భారతదేశానికి టారిఫ్ల విషయంలో 2-3 వారాలు ఆగి నేను ఆలోచిస్తాను అని చెప్పి కొంచెం నెమ్మదించాడు. సో అది పురోగతి అల్టిమేట్గా. అంటే ట్రంప్ అయితే ఏమీ చేయలేకపోయాడు. కానీ పుతిన్ వచ్చి మాట్లాడడం వల్ల, ఈ చర్చల వల్ల జరిగినటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఆపేశాడు. సో అది ట్రంప్ గొప్పతనం అవ్వదు ఖచ్చితంగా. ఎక్కడెక్కడ కూడా ట్రంప్ గొప్పతనం లేదు. నిజంగా శాంతి చర్చలు జరపడం ట్రంప్ ఉద్దేశం అయితే భారత్ ఇంత కయ్యానికి దిగాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ అంత నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రష్యాతో ఇన్ని రోజులు బెదిరిస్తూ కూర్చోవాల్సిన అవసరం ఏంది? 2 చర్చలకు అని చెప్పి కూర్చొని మాట్లాడేవాడు కదా. జెలెన్స్కీని పుతిన్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి ఏం ప్రయత్నించాడు? బెదిరించాడు. ఇన్ని రోజులు ప్రపంచ దేశాలను బెదిరించే ఉద్దేశమే చేశాడు. ఫస్ట్ ట్రంప్ చేసే పని అదే. ఫస్ట్ బెదిరిస్తాడు, కళ్ళెర్ర చేస్తాడు, మేసం తిప్పుతాడు, జబ్బలు జరుస్తాడు, తొడలు జరుస్తాడు. అవతలు కనుక కొంచెం భయపడ్డారు, జపాన్ లాగా భయపడ్డారంటే అమ్మో నాకు భయపడిపోయారు, మొత్తం నేనే స్ట్రాంగ్ అని చెప్పి చెప్పుకుంటాడు. ఒకవేళ కనుక అదంతా జరగలేదనుకో, ఈజ్ జస్ట్ మై ఫ్రెండ్, ఐ వాజ్ జస్ట్ జోకింగ్, అదంతా ఏదో జరిగిపోయింది, లైట్ తీసుకోండి అని చెప్పి చెప్పేస్తాడు అనమాట. ఇప్పుడు అంతకుమించి ఇంకేమైనా చేశాడా? వచ్చిన 24 ఇన్ని రోజులు ఇంత గొడవ చేసి, నానాయాగి చేసి, టారిఫ్లు అని చెప్పేసి, లేదంటే రష్యా సంగతి నేను తేల్చేస్తానని చెప్పేసి మాట్లాడి, నేను ఇన్వాల్వ్ అవుతాను, 50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే నీ సంగతి ఏంటో తెలుస్తా అనే బదులు ఇప్పుడు ట్రంప్ చేసిన పనే కదా. 50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే నేనేంటో చూపిస్తా అని చెప్పి గతంలో వార్నింగ్ ఇచ్చారు. అంత అవసరం ఏమొచ్చింది? ఈ చర్చ లేదో అప్పుడే మొదలు పెట్టేస్తే అయిపోయేది కదా. సరే, అదే వార్నింగ్ ఇచ్చిన తర్వాత ట్రంప్ ఏం చేయగలిగాడు? ఏమన్నా సాధించగలిగాడా? రష్యాని నిజంగా ఏమైనా ఇంపాక్ట్ చేయగలిగాడా డైరెక్ట్గా? చైనాని ఏమైనా చేయగలిగాడా? అతిపెద్ద రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో పెద్ద దేశం చైనా కదా. చైనాని ఏం చేయలేకపోయాడు. మరి భారత్ మీద ఎందుకు పడ్డాడు? భారత్ చాలా సైలెంట్గా ఉంటుంది, మంచి దేశం, అంటే కొంచెం సున్నితంగా ఉంటాం కదా, మనం వెంటనే తిరిగి హార్ష్గా రియాక్ట్ అవ్వం కదా, చైనా లాగానో లేదంటే ఇతర దేశాలలాగా. ఈవెన్ ఇరాన్ లాంటి దేశాలు తిరిగి వాళ్ళ పోస్టుల మీద దాడి చేసినా సరే, మీ అవసరమైతే మీ మీద నేను దాడి చేస్తామని చెప్పి ఇరాన్ లాంటి దేశాలు కూడా హెచ్చరించినా సరే ఏం చేయగలిగే ట్రంప్? వాళ్ళ యుద్ధంలో వేలు పెట్టాడు, అక్కడేమి చేయలేదు. మన యుద్ధానికి, పాకిస్తాన్ భారత్ యుద్ధానికి మధ్యలో ట్రంప్ పొడిచింది ఏమీ లేదు, కానీ మొత్తం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడేం క్రెడిట్ తీసుకుంటాడు? ఏమని క్రెడిట్ తీసుకోగలుగుతాడు అసలు ట్రంప్? ఇప్పుడు యుద్ధాన్ని ఆపగలిగానని చెప్పుకోగలుగుతాడా? ఎలా ఆపుతాడు? ఒకవేళ ఆపితే ఎవరిని ఒప్పిస్తాడు? రష్యాను ఒప్పించగలుగుతాడా? ఇవన్నీ కుదరదు, మీరు ఆపేయండి అని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఉక్రెయిన్ ఒప్పించగలుగుతాడా? మరి రష్యా చెప్పినటువంటి రూల్స్కి నువ్వు ఓకే అని చెప్పి ఉక్రెయిన్ చెప్పగలుగుతాడా? చెప్పలేడు. జెలెన్స్కీ ఒప్పుకోడు. ఇప్పుడు మధ్యలో ఎవరు ఇక్కడ జోకర్ అయ్యారు? ట్రంప్ అయ్యారు. సో ఓవరాల్గా అదే. అసలు ఇంత యాగి చేసే బదులు ముందే చర్చలు జరిపితే అయిపోయేది కదా అనే ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ ప్రోగ్రెస్ వచ్చింది అంటే ఖచ్చితంగా ట్రంప్ కొంచెం స్లో అయ్యాడు, కొంచెం వెనక అడుగు వేశాడు. అది కూడా ఎందుకు? ఖచ్చితంగా పుతిన్ మన సైడ్ ఉన్నాడు కాబట్టి చర్చల్లో ఖచ్చితంగా మన గురించి చర్చ వచ్చి ఉండొచ్చు. మేబీ లేదంటే ఇప్పుడు రష్యాతో మనం డిస్కస్ చేస్తున్నాం, రష్యా ఫ్రెండ్స్ని మనం ఇంక ఇబ్బంది పెడితే మళ్ళీ రష్యా మన మాట విందని చెప్పి ట్రంప్ అనుకొని ఉండొచ్చు. అంతే తప్పితే ట్రంప్కి ఏదో జ్ఞానోదయం అయిందనో లేదంటే మొదటి నుంచి ఆ జ్ఞానం ఉందని మనం అర్థం చేసుకోలేము. ఖచ్చితంగా హీఈస్ డూయింగ్ నాన్ సెన్స్ ఆల్ దీస్ డేస్. ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు కూడా కావాలని ఒక రకమైనటువంటి అవేర్నెస్తో చేయలేదు. ఒక తప్పనిసరి పరిస్థితి ట్రంప్కి ఇప్పుడు నిజం చెప్పాలంటే. భారత్ విషయంలో ఇప్పుడు ముందడుగు, ఈ టారిఫ్ల విషయంలో హెచ్చరించారు కదా చర్చలకు వెళ్లే ముందు, మేము మళ్ళీ టారిఫ్లు వేస్తాం ఒకవేళ చర్చలు ఫలించకపోతే అని. చర్చలు ఫలించలేదు ఇంకా. మరి ఎందుకు టారిఫ్ల విషయంలో సైలెంట్ అయిపోయారు? 2-3 వారాలు అంటారు. 2-3 వారాల తర్వాత మళ్ళీ వేస్తాడు టారిఫ్లు. ఈ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత, రష్యాతో ఇంత పెద్ద డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ రష్యా మీద నీ సంగతి తెలుస్తాను రేపు చెప్పగలుగుతాడా ట్రంప్? చేయలేడు ఖచ్చితంగా. సో ఇక్కడ ఏది కూడా ట్రంప్ అవగాహనతోనో అవేర్నెస్తోనో చేసింది కాదు, కేవలం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో. ట్రంప్ కావాలని చేసే పనులు ఏంటంటే బెదిరించడం. ట్రంప్ కావాలని చేసే పనులు ఏంటంటే కొంచెం ఉక్రోషంగా మాట్లాడడం, బెదిరించడం, వాళ్ళని థ్రెటన్ చేయడం, ఇవి చేస్తాడు కావాలని. అంతే తప్పితే శాంతికి ఎప్పుడు ట్రంప్ కావాలని ట్రై చేయలేదు. చర్చలను ఎప్పుడూ అతను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో మనం అదే చూసాం, రష్యా ఉక్రెయిన్ విషయంలో అదే చూసాం. భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా ముందు నుంచి ఏం చేశాడు? ఎప్పుడన్నా చేశాడా? పాకిస్తాన్కి మా వల్ల కాదు, మా బేస్లన్నీ నాశనం అయిపోయాయి, మా వల్ల కాదు, ఇలాగ అయిపోతే మా దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల మీద దాడి చేస్తే మా దేశమే నాశనం అయిపోతుందేమో అని చెప్పి భయపడి అమెరికా కాళ్ళు పట్టుకుంటేనో ఇటు భారత్కి మనకి ఫోన్ చేస్తే వాళ్ళ డిఫెన్స్ చీఫ్స్, అప్పుడు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు. అప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది. అప్పటి వరకు లేదుగా. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవచ్చు, యుద్ధాలు చేస్తేనే కదా వాళ్ళ వ్యాపారం నడిచేది. సో ఎక్కడా కూడా ట్రంప్ పీస్ కోసం ప్రయత్నాలు చేసిన దాఖలా లేవు. కేవలం ట్రంప్ మాటల్లో కానీ ట్రంప్ చేతల్లో కానీ ఎక్కడైనా పీస్ ఉందంటే నోబెల్ పీస్ ప్రైజ్ అనే మాట చెప్పినప్పుడు వస్తుంది పీస్. అంతకుమించి ఎక్కడా లేదు పీస్ అనేది. రైట్ నందు. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం
ట్రంప్ వ్యవహార శైలికి సంబంధించి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ నందు ఫర్ ద అప్డేట్. ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం ఈరోజు ట్రంప్కి పుతిన్కి మధ్య జరిగిన ఆ దౌత్యపరంగా జరిగిన భేటీకి సంబంధించి ఇప్పుడు భారత్ రియాక్ట్ అయింది. అలస్కాలో పుతిన్ ట్రంప్ భేటీపై భారత్ కీలక ప్రకటన జారీ చేసింది. సమావేశాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. పుతిన్ ట్రంప్ భేటీ సాధించిన పురోగతి బాగుందంటూ కూడా చెప్పుకొచ్చింది భారత విదేశాంగ శాఖ. శాంతి సాధన దిశగా ప్రయత్నాలు ప్రశంసనీయమంటూ చెప్పుకొచ్చింది విదేశాంగ శాఖ. చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయంటూ చెప్పుకొచ్చింది. యుక్రెయిన్ సమస్యకు వీలైనంత త్వరగా తెరపడాలంటుంది విదేశాంగ శాఖ. ఎట్ ద సేమ్ టైం ఇది యుద్ధాల కాలం కాదని మొదటి నుంచి భారత్ చెబుతోంది ఇదే అంటూ కూడా చెప్పుకొచ్చింది భారత విదేశాంగ శాఖ.